నమస్కారం. మనం ఈరోజు కుండ చికెన్ ఏ విధంగా తయారు చేస్తారు, ముఖ్యంగా తెల్లగల్లు ప్రియులు కుండ చికెన్ను ఏ విధంగా ఆస్వాదిస్తారు, కుండ చికెన్ ఏ విధంగా తయారు చేస్తారు అనే విషయాన్ని మనం మంచిర్యాల జిల్లాలోని దొనబండ గ్రామంలో ఉన్నాం. తాటివనంలో ఉన్నాం. మనం ఈ తాటివనంలో కుండ చికెన్ ఏ విధంగా తయారు చేస్తారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా కుండ చికెన్ స్పెషలిస్ట్, మంచిర్యాల జిల్లాలో కుండ చికెన్ అనగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు తిరుపతి గౌడ్ మనతోటి తాటివనంలో ఉన్నాడు. తెల్లగల్లు సేవిస్తూ కుండ చికెన్ తింటే ఏ విధంగా ఇక్కడ ప్రజలు ఆనందపడతారు, ఏ విధంగా వీటిని ఆస్వాదిస్తారన్న విషయాన్ని మనం తిరుపతి అడిగి తెలుసుకుందాం. తిరుపతి నమస్కారం. చెప్పండి, కుండ చికెన్ స్పెషల్ ఏ విధంగా తయారు చేస్తారు? పేరు తిరుపతి, మంచిర్యాల జిల్లా, పెద్దంపేట గ్రామం. ఇక్కడ కుండ చికెన్ మళ్ళీ ఇది తాటికాలు దాకుండా మంచి ఇది టేస్టీగా ఉంటుంది. ఇక తయారు చేసే విధానం అంటే చూపిస్తాను. అంటే ఎక్కువ కుండ చికెన్ కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు వస్తారు. ఇప్పుడు నేచురల్గా కుండ చికెన్ ఎలా తయారు చేస్తావు ఒకసారి మా మానిస్ ప్రేక్షకులు చూపిస్తా? చేసి చూపిస్తా. ఓకే రైట్, చూద్దాం. ఓకే రైట్. తాటివనంలో కుండ చికెన్ ఇప్పుడు ప్రారంభమైంది. తిరుపతి గౌడ్ ఇప్పుడే పొయ్యి కూడా పెట్టడం జరిగింది. పొయ్యి పెట్టిన తర్వాత మంట పెడుతున్నారు. చెప్పా, ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు కుండ గడకొచ్చాం. ప్రస్తుతానికి కుండ గడకొచ్చి కుండలో కొన్ని నీళ్ళు పోసి వేడి చేసి కుండ ప్రెస్ చేసుకోవాలి. ఫస్ట్ కుండ ప్రెస్ చేసుకొని తర్వాత ఇక ఈ సామాను కడిగేసి మిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఉల్లిగడ్డలు కడిగేసి ఇక అన్నీ కలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ కుండ కొత్త కుండ అయినా పర్లేదా, పాత కుండ అయినా పర్లేదా? కొత్తదైనా పర్లేదు, పాతదైనా పర్లేదు. ఫస్ట్ కుండ మరి కుండలో కొన్ని ఏదో నీళ్ళు పోసినట్టున్నావు. కొన్ని వాటర్ పోసి వేడి చేసి ప్రెస్ చేసుకోవాలి, కడుక్కోవాలి. కుండ ఎంతవరకు పోయాలి? మామూలుగా ఇక కొన్ని పోసుకుంటే సరిపోతుంది. కుండ వేడి అయ్యేమన్నప్పుడు అంతేనా? ఇప్పుడు మనం రెండు కిలోల చికెన్ వంట చేస్తున్నాం. ఈ 2 కిలోల చికెన్కు ఏమేమి పదార్థాలు అవసరం పడతాయి? పచ్చిమిర్చి 1/2 కిలో, ఉల్లిగడ్డలు 1/2 కిలో, కొంచెం పసుపు, కొంచెం కారపొడి, ఇక సరిపోయేంత ఉప్పు, కారపొడి, ఇక మసాలా, కొత్తిమీరాకు సరిపోయేంత తీసుకొని ఇవాళ కుండలు వేసుకునేటప్పుడు అన్నీ కలిపి వేసుకోవాలి. ఇప్పుడు 2 కిలోలకు అయినప్పుడు 1 కిలో అనుకున్నప్పుడు ఇందులోకి వెళ్ళి కొంచెం తగ్గించుకోవాలి. అందాజా చేస్తారా మీరు? అట్లా అందాజ ప్రకారం మీరు వంట చేస్తాము. ఓకే, ఇప్పుడు చికెన్ అయిన తర్వాత ఇప్పుడు ఇవన్నిటి మనం తరిగినాం కదా, ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు చికెన్ కొంచెం కడిగి అందులో వేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చిను, ఉల్లిగడ్డ, చికెన్ ఒక్కసారి వేసుకొని తర్వాత ఇక ఈ ఐటమ్స్ తాపకొకటి వేసుకుంటాం. ఇప్పుడు చికెన్ కడుగుతాను. సరిపోతుంది. కుండను మొదట చికెన్ వండే ముందు కొన్ని వేడి నీళ్ళు చేసిన తర్వాత ఈ కుండను క్లీన్ చేస్తారు. ఎందుకంటే కుండ ఒకవేళ వేడి నీళ్ళు ఉన్నట్టయితే ఇందులో ఏమైనా బ్యాక్టీరియా లాంటివి ఏమైనా ఉన్నట్టయితే కుండ నీట్గా అవుతుంది. అదేవిధంగా కుండ కూడా క్లీన్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ పారవలసినటువంటి నీళ్ళతోటి మళ్ళీ కుండను ఫ్రెష్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కుండను పెడతా ఉన్నాడు, పొయ్యి మీద పెడతా ఉన్నాడు. ఇప్పుడు కుండ పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తావే? పచ్చిమిర్చి. ఇప్పుడు కుండ పెడతా ఉన్నాడు తిరుపతి గౌడ్. తర్వాత కుండ చికెన్లో భాగంగా కుండలో మొట్టమొదట ఎంటీ కుండ, అలా ఏ నూనె అవసరం లేదంట? అవసరం లేదు. ఎందుకు? వితౌట్ ఆయిల్, ఇది ఆరోగ్యానికి మంచిది అన్నట్టు. డైరెక్ట్ మన ఆయిల్ లేకుండా డైరెక్ట్ కుండ వేడి కాగానే మనం ఆయిల్ లేకుండా అది మనం ముందు ఏమేసాడు? పచ్చిమిర్చిని, ఆనియన్స్, పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిగడ్డలు వేసిన తర్వాత ఎంతసేపు ఉడకాలి అది? మళ్ళీ చికెన్ వేసుకోవాలి ఎంబడే. ఫ్రెష్ చేసిన చికెన్ కుండలు వేయాలి. ఫస్ట్ మనం మిర్చి తర్వాత ఉల్లిగడ్డ తర్వాత చికెన్. నూనె అవసరం లేదు. నూనె అవసరం లేదు. ఇందులో మనం ఇంటి దగ్గర వండినప్పుడు పసుపు, కారం అవన్నీ ముందే కలుపుతారు కదా, అది కూడా అవసరం లేదు? అవసరం లేదు. ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఒక్కొక్క ఐటమ్స్ వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు దీని తర్వాత ఒక్కొక్క ఐటమ్ వేసుకోవాలి.
ఒకసారి ఇట్లా పెట్టి ఏంటి మరి గంట లేకుండా చేస్తున్నావు? గంట అవసరం లేదా? గంట అవసరం లేదు, ఇట్లా తింపితే మొత్తం తిరిగిపోద్ది, మంచిగా కలుతుంది. ఇట్లా అడుక్కు మాడకుండా మంచిగా కలుతుంది. అవసరం లేదు. 10 నిమిషాలు ఉడికిన తర్వాత పసుపు వేసుకోవాలి, తర్వాత అల్లం వేసుకోవాలి. ఫస్ట్ నూనె లేకుండానే మిర్చి తర్వాత ఉల్లిగడ్డ తర్వాత చికెన్ 10 నిమిషాల తర్వాత పసుపు వేసుకోవాలి. మరి ఇలా కూడా ఏమైనా కళ్ళు లాంటిది ఏమైనా పోస్తారా? కళ్ళు అవసరం లేదు, కళ్ళు పోయకుండా కానీ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు పసుపు కొంచెం సరిపోయేంత, 1 స్పూను. ఇప్పుడు ఏం గంట లేకుండానే అన్నీ వేస్తాను, ఎట్లా వేసుకోవచ్చు. ఇట్లా ఇక ఇట్లా ఊపాలి ఇక అది. మంచిగా కలుస్తుందా? మరి కలుస్తుంది. మరి ఆయిల్ లేకుండా టేస్ట్ వేరే రకంగా ఉంటుంది. టేస్ట్ ఉంటుంది, వేరే టేస్ట్ ఉంటుంది. ఇక మళ్ళీ పొయ్యి పెట్టి ఒక 10 నిమిషాలు. అంటే మరి కుండ లోపల ఉంటే పొగ బట్టి వాసన చూడు అట్లాంటివి ఏమైనా ఉంటుందా? ఏం రాదు, స్మెల్ ఏది రాదు. కొత్త కుండలో అయితే టేస్ట్ ఉంటుందా? పాత కుండ అయినా పర్లేదా? ఏదైనా పర్లేదు, ఏదైనా కొన్ని నీళ్ళు కాబట్టి వేడి చేసి పరవేయాలి. అల్లం ఎంత వేయాలి? అల్లం వేస్తాం ఇప్పుడు కొంచెం. ఇక మనకు చికెన్ సరిపోయే ఎంత చికెన్ ఉంటే అంత దానికి సరిపోయే అంత వేసుకోవాలి. కానీ ఇట్లా కలిపితే కాలేదా మీకు? కాలేదు, ఇక బట్టలు పడతాను కదా. అంటే గంట పెడితే ఏమన్నా టేస్ట్ పోతుంది ఎట్లా? టేస్ట్ అనేం కాదు, కానీ దీని గంటతోటి ఇలాగ మనకు కలపరాదు కదా కుండలో. ఇట్లా అయితే మంచిగా కలుతుంది, ఇక అడుగు నుండి తిరుగుతుంది. 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉడికిన వాళ్ళ అయ్యే కారపొడి వేసుకోవాలి. కారం పొడి లాస్ట్కేనా? కొంచెం ఉడికిన వాళ్ళు వేద్దాం. ఉప్పు కొంచెం, ఇక ఉప్పు కారపొడి ఒకటిసారి మిక్స్ చేసి వేద్దాం. ఆయిల్ లేకుండా వండడంతో కొంచెం ఆరోగ్యానికి కూడా మంచిది. అరగంట పడుతుంది. అంటే మంట ఎక్కువ ఉంటే తొందరగా అవుతుంది. ఇక మనం అన్ని ఐటమ్స్ అన్నీ కలుపుకొని అరగంట టైం పడుతుంది. అంటే కస్టమర్లు వచ్చిన తర్వాత వండినాక తాగుతూ ఉంటారా లేకపోతే ఎట్లా? ఇక కొంచెం మొదలు ఫస్ట్ ఒక రౌండ్ తీసుకుంటారు, అంతసేపు ఇక చికెన్ ఐటాలకు మళ్ళీ చికెన్ అయిన వాళ్ళు ఇక మళ్ళీ రౌండ్ వేస్తారు. కారం సరిపోయి అంత వేసుకోవాలి. ఇక మనం ఏదైనా అందాదా మీద ఎంత అన్నది కిలో అయితే ఎంత, 2 కిలోలు అయితే ఎంత అందాదా? మనం పచ్చిమిర్చి వేసినాం కదా, మళ్ళీ కారం కొంచెం వేసుకోవాలి ఇక టేస్ట్ కలరింగ్. తర్వాత ఉప్పు కూడా అల్లే కలపడా? ఉప్పు కూడా కారపొడి కలుపు. ఉప్పు కూడా ఎంత వేసుడు? తగినంత వేసుకోవాలి. ఇక ఇప్పుడు మరి కట్టెల మీద అంటే కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది కదా. కట్టెలు అంటే ఇండ్ల గంజులు, తర్వాత గ్యాస్ స్టవ్లకు అంటే కొంచెం తేడా ఉంటుంది. అవును. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు కుండలు మట్టి పాత్రలకు ఎక్కువ ఆసక్తి చూపుతారు మళ్ళీ. అవును. ఉప్పు వేస్తే కొంచెం మళ్ళీ చికెన్ వెళ్ళిన ఆయిల్ తోటే అయిపోతుంది. ఫస్ట్ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, తర్వాత పసుపు, తర్వాత అల్లం, ఇప్పుడు కారపొడిను ఉప్పు, తర్వాత మళ్ళీ మనం తర్వాత ఇక మసాలా వేసుకోవాలి. మసాలాని తర్వాత కొత్తిమీర
లాస్ట్ దించే ముందు ఈ ఆకులు బగారాకులు ప్యాకెట్ ఏంటి? అది మసాలా ప్యాకెట్. ఇక మసాలా ఇవి ఆకులు బగారాకులు ఎంత ఎన్ని ఒక ప్యాకెట్ వేసాడు? కొన్ని అట్లా టేస్టింగ్ కోసం. మసాలా పొడి కూడా బాగానే వేస్తారు, అది అవసరం అంతగానో అవసరం లేదు. లాక్డౌన్ తోటి కుండ చికెన్ తింటే ఎక్కువ మంది అయినట్టు. కరోనా వచ్చినప్పటి నుంచి కూడా బాగానే మంది తిండి మీద బాగానే ఆసక్తి చూపుతున్నారు. 10 లీటర్ల వరకు వెళ్తుంది. 10 లీటర్ల వరకు వెళ్తుంది. ఒక రోజు 10 లీటర్లు ఇస్తుంది. ఒక చెట్టు ఎంత 8 సంవత్సరాల దాకా ఉంటుంది అంటున్నా. చెట్టు ఒకటి ఇప్పుడు పండుదాడు దాదాపు 5-6 నెలల దాకా పడుతుంది. అట్లా ఎన్ని సంవత్సరాలు అందాజ నీకు గుర్తున్న చెట్టు ఎన్ని సంవత్సరాలు పడుతున్నది ఇక్కడ అందాజ? ఉన్నది ఒకటి బాగానే ఉన్నది. ఇప్పుడు మా తాత ఎక్కిన చెట్టు కూడా నేను ఎక్కుతాను. అంటే 100 సంవత్సరాలు దాటిపోయిందా? ఉంటుంది. మరి అప్పటికి 100 సంవత్సరాల ముందు ఇప్పటికి కళ్ళలో ఏమైనా తేడా ఉంటుందా? ఇక తేడా అంటే వాతావరణాన్ని బట్టి తేడా ఉంటుంది అంతేగాని ఇక మన దగ్గర ఏం తేడా ఉంటుంది. అంతే, చెట్టులో తేడా ఏమి ఉండదు, వయసు పడ్డ కొద్ది అన్నట్టు ఉండదు. వాతావరణం బట్టి ఉంటుంది. ఇక అంటే ఎక్కువ వేసవి కాలంలో బాగుంటుందా? ఇప్పుడు పండుగలది ఇప్పుడు మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఆ చెట్టుకు కళ్ళు ఎక్కువ రావాలంటే ఏమన్నా చెట్టుకు ఏమన్నా మీరు ఏమన్నా కింద ఏమన్నా వేసుడు అట్లాంటివి ఏమైనా ఉంటుందా? ఏది లేదు, నేచురల్గా నాకు ముంజలు అయిపోయిన తర్వాత కళ్ళు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కళ్ళు పండుగలది ముంజలు అయిపోయిన వాళ్ళు ఇక పండుగలు స్టార్ట్. మరి కరోనా తోటి ఏం భయపడతలేరా మరి ఊర్లలో? కరోనా తోటి ఇక భయపడేటోళ్ళు భయపడతారు కానీ ఇక అంటే మరి మీకు తాగడానికి కష్టం మీరు ఇక రెగ్యులర్ వచ్చేటోళ్ళు మనకు వాళ్ళకి ఇక మాస్క్ పెట్టుకొని ఇట్లా శానిటైజర్ రాసుకొని దూరం ఉండి ఏదో ఇట్లా కట్టెల బొంగులో పెట్టి కూడా పోతున్నట్టున్నారుగా. బాటిల్ నింపిస్తాను. ఇక బాటిల్ నింపిస్తాను. ఇప్పుడు అంతా డోర్ డెలివరీ కావచ్చు. ఇక పక్కకి ఇక అయితే బాటిల్ నింపి వాళ్ళకి దూరం పెడితే ఇక వాళ్ళే తాగుతారు. అంటే కరోనా వచ్చినప్పటి నుంచి మనిషి బలంగా ఉండాలంటే బాగా తిండి కానీ ఇప్పుడు ఈ కళ్ళు కానీ కొంచెం ఎక్కువ ఆసక్తి చూపుతురుగా. అవును. అంటే ఇంతకుముందు కంటే ఇప్పుడు ఒక రోజు నువ్వు ఒక 5-6 లీటర్లు ఎక్కువ అమ్ముతాను. అవును. ఇలా వంట వనుడు ఇలా కలుపుడు కూడా బాగా రిస్క్ ఉన్నట్టున్నదిలే. మసాలాని కొత్తిమీర మనకు ఉడికినట్టు ఎట్లా తెలిసింది అన్నట్టు? ఇక అందులో మొత్తం ఇగ్గింది ఇక నీరు అయిపోయిందా? అయిపోయింది. దించేద్దాం. దించే కుండ చికెన్ తయారైంది. మంచి ఉడికినట్టేనా? ఉడికింది. ఒకసారి మన ప్రేక్షకులు చూపెట్టే ప్రయత్నం చేద్దాం. కెమెరామ్యాన్ శ్రీనివాస్ చూపిస్తాడు. కుండ చికెన్ తయారైంది. కుండ చికెన్ తయారు కావడానికి 1/2 అవర్ సమయం పట్టింది. మనం 2 కిలోల ఈ కుండ చికెన్ ఇక్కడ తిరుపతి గోడతో వండించడం జరిగింది. ముందుగా కుండలు పొయ్యి మీద పెట్టిన తర్వాత కొంచెంసేపు నీళ్ళని వేడి చేసి ఆ నీటితోటి కుండను శుభ్రం చేసిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి 2 కిలోల చికెన్ తీసుకొచ్చినటువంటి చికెన్తో పాటుగా ఆనియను, తర్వాత మిర్చి, ఆ తర్వాత పసుపు, కారము, తర్వాత ఉప్పు ఇవన్నిటిని కూడా ముందే సిద్ధం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత పొయ్యి మీద పెట్టిన తర్వాత ముందుగా ఆ మిర్చి, ఆ తర్వాత ఉల్లిగడ్డలు, ఆ తర్వాత చికెన్ వేయడం జరిగింది. 10 నిమిషాలు ఉడికిన తర్వాత పసుపు వేయడం జరిగింది. ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత ఉప్పు, కారము, తర్వాత అల్లం కూడా వేయడం జరిగింది. ఆ తర్వాత కొంచెం మసాలా తర్వాత వేసిన తర్వాత నేచురల్గా తర్వాత కొంచెం కొత్తిమీర వేసిన తర్వాత దించడం జరిగింది. పూర్తిగా కుండ చికెన్ టేస్ట్ వాసన అయితే గుమగుమలాడుతుంది. నేచురల్గా కుండలో ప్రకృతి ఒడిలో కట్టెలతోటి వండించడం జరిగింది. ఓకేనా? ఇంకేమైనా మనం వేసిన మర్చిపోయినాం. తెల్లగాలు తీసుకువస్తాడో తెల్లగాళ్ళను సేవిస్తూ కుండ చికెన్ ఏ విధంగా టేస్ట్ను ఆస్వాదిస్తారో చూసే ప్రయత్నం చేద్దాం. రైట్. తాటివనంలో కుండ చికెన్ తయారైంది. మరి కుండ చికెన్ టేస్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సూపర్ మార్వలస్ కంటెంట్ తిరుపతి గౌడ్. ముఖ్యంగా ఈ తాటివనంలో చాలామంది మంచిర్యాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ కుండ చికెన్ తినడానికి ఎందుకు వస్తారో ఇప్పుడు మనకు అర్థమైంది. చాలామంది తాటికల్లు ప్రియులు మద్యం సేవిస్తూ ఈ కుండ చికెన్ను ఆస్వాదిస్తూ ఉంటారు. కుండ చికెన్ అయిన తర్వాత తాటికల్లు ప్రియులు
తాటికల్లు సేవిస్తూ కుండ చికెన్ ఆస్వాదిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ తాటివనంలో చాలామంది వ్యక్తులు ఇప్పుడు తిరుపతి గోడి వండినటువంటి కుండ చికెన్ టేస్ట్ చూడడానికి రావడం జరిగింది. ఒక తాటికల్లు ప్రియుడు ఇప్పుడు తాటికల్లు సేవించాడు. కుండ చికెన్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది కుండ చికెన్ తిరుపతి గోడిది? కుండ చికెన్ సూపర్ ఉంది.